హైదరాబాద్ లో పండుగ సందర్భంగా విషాదం నెలకొంది. చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ కోటీశ్వర్ రెడ్డి మృతి చెందారు. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తూ ఉండగా చైనా మాంజా తగిలి కోటీశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడగా హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిపోవడంతో చికిత్స పొందుతూ కోటీశ్వర్ రెడ్డి మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజేశ్వరి, మనం ఇక్కడ చూసినట్లయితే లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే చైనా మాంజా పతంగులు ఎగరేసే సమయంలో చైనా మాంజా తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. కానీ ఆ మాంజా కనిపించదు కాబట్టి రోడ్డుపై డ్రైవ్ చేస్తూ తను కోటీశ్వర్ రెడ్డి అనే జవాన్ వెళ్తున్న నేపథ్యంలో ఆ చైనా మాంజా గొంతుకు తగిలి తనకు తీవ్ర రక్తస్రావం అయితే చోటు చేసుకుంది. తర్వాత వెంటనే పోలీసులు అక్కడికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో డైల్ 100 ద్వారా పూర్తిగా హాస్పిటల్ కి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. కానీ చైనా మాంజా ఎక్కువగా గొంతుకు కట్ అవటం వల్ల బ్లడ్ ఆగక తనైతే వైద్యం చేస్తుండగానే మృతి చెందాడు అంటూ కూడా డాక్టర్లు అయితే చెప్పారు. మరి అందులో భాగంగానే పూర్తిగా ఆర్మీ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది. పూర్తిగా తనకు అంత్యక్రియలు మొత్తం కూడా ఆర్మీ జవాన్లకు ఎలా చేస్తారు ఆ విధానంలో ప్రత్యేకంగా అయితే చేస్తున్నారు. మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే కోటీశ్వర్ రెడ్డి మృతిపై ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.